కేసీఆర్ కు మైండ్ దొబ్బినట్టుంది. మొన్నటి దాకా మంచిగానే ఉండే, శాశ్వతం అనుకున్న సీఎం పదవి సంకనాకిపోయిందన్న బాధ రెండేళ్లుగా వస్తున్న కేసీఆర్ ని విడినట్టుంది. అందుకే తాను చేసిన తప్పులను రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నెట్టి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తుడు అని జనాలు నవ్వుకుంటుంది. అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆరోపిస్తున్న కేసీఆర్ కు అసలు పిచ్చి పట్టిందా? నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేసిన 7.5 లక్షల కోట్ల అప్పుల కారణంగానే కదా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. రేవంత్ సర్కారు ఇప్పటి వరకు నువ్వు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి 1,50,000 కోట్లు అప్పు చేసి మరీ కట్టింది. సర్కారు వైఫల్యం గురించి ఇంటింటికి వివరించి జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలవాలనుకుంటున్న వ్యూహం బాగానే ఉంది, కానీ వైఫల్యాలంటే ఏందో జంత చెప్తే బాగుండదు. ఆర్థిక పరమైన అంశాలైతే దానికి కర్త కర్మ క్రియ అన్ని నువ్వే అవుతుంది. రాయదుర్గంలో ఎకరా 175 కోట్లకు అమ్ముడు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతుంటే ఓర్వలేక కుప్పగులిందంటావా? నీ మాటలు జనాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయినాయి. 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది, కమిషన్ లేదా? రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యంకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కు గ్యాస్ సిలిండర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడైతుంది. మరి ఇవన్నీ అమలు చేస్తుంది రేవంత్ అన్న సర్కారు కాదా? మరి ఇన్ని చేసినాక కూడా రేవంత్ అన్న ప్రభుత్వం ఫెయిల్ అయిందని జోటా మాటలు చెప్తే నిన్ను ఏమనాలో జనం అనుకుంటున్నారులే.